వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 72. మధు అంకుల్, నేను సత్యాను, నన్ను గుర్తుపెట్టారా అని అడిగినది సత్య. హా అమ్మా, రా లోనికి అంటూ తనని లోనికి పిలిచి ఇద్దరిని కుట్టమన్నారు మధుసూదన్ గారు. సత్య కుట్టంతో, అంకుల్ తాను వంశీ, మేమిద్దరం మీ దగ్గర ఒక విషయం అడిగి తెలుసుకుందాము అని వచ్చాము అని చెప్పింది సత్య. ఏమిటో అడగమ్మా అన్నారు మధుసూదన్ గారు. అదే అంకుల్, ఆ రోజు యాక్సిడెంట్ లో మను పేరెంట్స్ చనిపోయారు కదా, ఆ యాక్సిడెంట్ లో అమ్ము చనిపోయినదా లేదంటే ఇంకా బ్రతికే ఉన్నదా అంటూ సూటిగా ఆయన కళ్ళల్లోనికి చూస్తూ అడిగినది సత్య. ఒక్క క్షణం ఆయన తన కళ్ళల్లో కనిపించిన బెరుకు కనపడనీయకుండా దాచేసినా సత్య చూపును దాటిపోలేదు. నిమ్మలంగా ఊపిరి తీసుకుంటూ, ఆ రోజు నువ్వు మాతో అక్కడే ఉన్నావు కదా, మళ్ళీ తెలిసి అలా అడుగుతున్నావు ఏమిటమ్మా? ఆ రోజు అంబులెన్స్ లో గుర్తు పట్టలేకుండా ఉన్న ముగ్గురు శవాలు ఈ చేతులతోనే కదా సమాధి చేసింది, మళ్ళీ తెలిసి అడుగుతున్నావేమిటి అన్నారు మధుసూదన్ గారు. హా నిజమే అంకుల్, ఆ రోజు చూసినది నిజమే, మరి ఇప్పుడు మీరు చెప్పేది నిజమో కాదో మీరే చెప్పాలి అంటూ ఫోన్లో హాస్పిటల్ ఫుటేజ్ చూపిస్తూ, అంకుల్ ఆ అమ్మాయిని చూసారా, అచ్చం మన అమ్ములాగానే ఉన్నది, నాకైతే అమ్ము మళ్ళీ బ్రతికి వచ్చిందా అని అనిపిస్తూ ఉన్నది తెలుసా అన్నది సత్య. మధుసూదన్ గారు ఆ వీడియో చూస్తూ, ఇదంతా ఏమో నాకు తెలియదు, బహుశా అమ్ములాగానే ఉన్న అమ్మాయి అనుకుంటా, అమ్ము అయితే లేదు, చనిపోయినదే, ఇంకా నన్ను అట్టే విసిగించకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు ఈ విషయం గురించి మాట్లాడటం ఏమీ ఇష్టం లేదు అన్నారు. అంకుల్ ప్లీజ్ నిజం చెప్పండి, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? తను మన అమ్ముని అని నాకు తెలుసు, ఇంకా నిజాన్ని దాచడానికి ట్రై చేయకండి, నేను ఒక్కసారి తనను కలవాలి ప్లీజ్ అన్నదే సత్య. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ముందు మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి అన్నారు మధుసూదన్ గారు. అంకుల్ ప్లీజ్, నేను చెప్పేది కూల్గా వినండి, మేము ఒక్కసారి అమ్ముని కలవాలి, తను హైదరాబాద్ లో ఉన్నది అని మాకు తెలుసు, ప్లీజ్ తన అడ్రస్ ఇవ్వండి, లేదంటే ఫోన్లో అయినా మాట్లాడించండి అని అడిగింది సత్య. మధుసూదన్ గారు సత్య చెప్పిన మాట విని, అదేమిటి, నేను తనను బెంగళూరు పంపిస్తే హైదరాబాద్ కు ఎందుకు వచ్చింది, ఇప్పుడు అందరికీ తను బ్రతికే ఉన్నది అని తెలిస్తే ఎలా, ఇన్నాళ్ల నిజం బయటపడితే తనని కూడా చంపేస్తారేమో, లేదు వీళ్లకు నిజం చెప్పకూడదు అని అనుకుంటూ పైకి లేచి, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, ఈ అమ్మాయి అమ్ము కాదు, ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉండగానే బాబాయ్ అనే పిలుపు వినిపించడంతో అటు చూసి ఆయన షాక్ అయ్యారు. సత్య వాళ్ళు కూడా డోర్ వైపు చూసి ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత హ్యాపీగా అమ్మో అంటూ తన దగ్గరకు వెళ్లి హక్ చేసుకున్నది. శ్రీకీర్తి సత్యాన్ని అక్కడ చూసి ముందు షాక్ అయినా ఆ తర్వాత అక్క అని తను కూడా సత్యాన్ని హక్ చేసుకున్నది. అమ్మో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అయినా నిన్ను బెంగళూరులోనే ఉండమంటే హైదరాబాద్ కు ఎందుకు వెళ్ళావు, నువ్వు ముందు లోనికి పద అంటూ డోర్ వేసి శ్రీకీర్తిని లోనికి తీసుకుని వచ్చారు మధుసూదన్ గారు. బాబాయ్ ఇంకా ఇక్కడే మీతో పాటే ఉందాము అని వచ్చేశాను, నాకంటూ ఇంకా మిగిలినది మీరే కదా, అనాథలాగా ఉండవలసిన నన్ను మీ కూతురులా చూస్తున్నారు, అందుకనే మీతోనే ఉండిపోదాం అని వచ్చేశాను అంటూ సత్యాన్ని చూసి, అక్క నువ్వేమిటి ఇక్కడ అని అడిగింది. శ్రీకీర్తి, అమ్మో నువ్వు బ్రతికే ఉన్నావా, మరి ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు అన్నది సత్య. ఉన్నాను అంతే అక్క, ఆ రోజు ఎందుకు చావలేదా అని రోజు ఇలా చస్తూ బ్రతుకుతూ ఉన్నాను, అపురూపంగా చూసుకునే అమ్మ నాన్న, ప్రేమగా చూసుకునే అక్క అందరూ ఒక్కసారిగా దూరమైనా కూడా ఇంకా ఇలా బ్రతికే ఉన్నాను అని చెప్పింది శ్రీకీర్తి. అమ్ము ఏమిటా మాటలు, ఆపు, అయినా నువ్వు అనాథవు కావు, నీ అక్క నీ కోసం ఇంకా ఉన్నది, అలాంటప్పుడు నువ్వు అనాథవు ఎందుకవుతావు అని అడిగినది సత్య. నాకు ఆ ఆశ లేదక్క, ప్రేమ పేరుతో మమ్మల్ని చంపాలి అని చూశారు, అంటే మా అక్క మాత్రం ఇంకా బ్రతికి ఉండి నా కోసం మళ్ళీ వస్తుంది అనే ఆశ లేదు అన్నది శ్రీకీర్తి. లేదమ్మో మనోకి ఏమీ కాలేదు, తను బాగానే ఉన్నది, ఇన్నాళ్ళు మీరంతా యాక్సిడెంట్ లో చనిపోయారు అని అనుకున్నాము, కానీ మొన్న నిన్ను హాస్పిటల్లో చూసినప్పుడే నాకు తెలిసినది నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అని, నీకోసమే నేను వచ్చాను, అక్కడ మీ అక్క నీ కోసం చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్పింది సత్య. శ్రీకీర్తి సంతోషంగా, అక్క నువ్వేమంటున్నావు, మా అక్క బ్రతికే ఉన్నదా, ఎక్కడ ఉన్నది అక్క, నేను ఒక్కసారి చూడాలి, నన్ను తన దగ్గరకు తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అక్క, నాకు చూడాలి అని ఉన్నది అని చేతులు పట్టుకుని అడిగినది శ్రీకీర్తి. అమ్ము ఏడవకు, మను కూడా నిన్ను చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, తనకు
సర్ప్రైజ్ ఇద్దాము అని నేను వచ్చాను. ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్తాను అంటూ మధుసూదన్ గారి వైపు చూసే, అంకుల్, అమ్ముని నేను తీసుకుని వెళ్తాను. మీరందరూ అనుకున్నట్టు మనం ఎక్కడికి వెళ్ళిపోలేదు. తనకేమీ కాలేదు. అవన్నీ మీకు తర్వాత చెప్తాను అన్నది సత్య. నువ్వు చెప్పేది నిజమైతే అంతకన్నా ఇంకేం కావాలి? మను బాగానే ఉన్నది అని అన్నావు. అది చాలమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అని మధుసూదన్ గారు అనటంతో ముగ్గురు కలిసి బయటకు వస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. సత్య ఆ కారుని చూసి, అభిగారు ఎక్కడికి వచ్చిందేమిటి అన్నది. అమ్మో, సిద్ధు సార్ వాళ్ళు వచ్చుంటారా అని మనసులో అనుకుంటూ, వాళ్ళు నా కోసమే వచ్చుంటారు అని అనుకున్నది. అప్పుడే సిద్ధు కారులో నుంచి బయటకు దిగుతూ ఉంటే సిద్ధును చూసి, సిద్ధు సార్ అన్నది శ్రీకీర్తి. అమ్మో, నీకు అభి తెలుసా అని అడిగింది సత్య. హా అక్క, నేను వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చింది నా కోసమే అనుకుంటా. కొంచెం వెయిట్ చేయక్క, నేను వాళ్ళను పంపించేసి వస్తాను అని చెప్పింది శ్రీకీర్తి. అమ్మో, నువ్వు వాళ్ళను చూసావా? అభి ఇంకా మీ అక్కను అని అడిగింది సత్య. హా అక్క, నాకు అభి సారు బాగా తెలుసు, చాలా మంచివాళ్లు అని చెప్పింది శ్రీకీర్తి. ప్రియా, అభి ఇంకా మనం అందరూ కలిసి దిగి లోనికి వస్తూ ఉన్నారు. అమ్మో, మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చేశారు. నేను చాలా హ్యాపీగా అక్కను కలవటానికి వెళుతూ ఉంటే వీళ్ళంతా ఏమిటి అని అనుకుంటూ, అక్క 5 మినిట్స్ వెయిట్ చెయ్యి, వాళ్ళను పంపించేసి వస్తాను అంటూ వాళ్ళ ముందుకు వెళ్ళింది శ్రీకీర్తి. అమ్మో, నేను చెప్పేది విను, తనే మీ అక్క అని అంటున్నా అప్పటికి శ్రీ బయటకు వెళ్లటంతో ఇది ఎవరు చెప్పినా వినదు అనుకుంటూ తన వెనుకే బయటకు వచ్చింది సత్య. మనం వస్తూ ఉన్న శ్రీకీర్తిని చూసి మాటలు కూడా రాలేక అలానే చూస్తూ ఉన్నది. శ్రీకీర్తి సిద్ధు దగ్గరకు వచ్చి, చూడండి సిద్ధు సార్, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను నాకు మీరంటే ఇష్టం లేదు అని. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తే నేను ఒప్పుకుంటాను అని అనుకోకండి. అభి సార్, సారీ, మీరేం చెప్పినా నేను వినను. నాకు సిద్ధు సార్ అంటే ఇష్టం లేదు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను వెళ్ళాలి. సో ప్లీజ్ మీరు ఇంకా వెళ్ళిపోండి అన్నది శ్రీ. సత్య వచ్చి, అమ్మో నువ్వాగు, అదిగో మీ అక్క అని చెప్పింది. హా అక్క? అక్క అక్క కోసమే కదా మనం వెళ్తూ ఉన్నది, అందుకనే వీళ్ళను పంపిస్తున్నాను అని శ్రీ అంటూ ఉంటే, అమ్మో అంటూ వెళ్లి శ్రీకీర్తిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నది మనం. మైత్రి మేడం, వదలండి, ఇదేమీ బాగాలేదు. మీరు ఇలా చేస్తే మాత్రం నేను సిద్ధు సార్తో పెళ్లికి ఒప్పుకుంటా అని అనుకున్నారా? నేను ఒప్పుకోను. ముందు నన్ను వదలండి. మీరు అభిసార్ వైఫ్ అని ఊరుకుంటుంటే మీరు ఇలా చేయటం ఏమీ బాగాలేదు. అభిసార్, మీరన్నా మీ వైఫ్ ని వదలమని చెప్పండి అన్నదే శ్రీ. అమ్మో, నిన్ను చూసి ఎన్నాళ్ళయింది, ఎలా ఉన్నావే, బాగున్నావా అంటూ శ్రీకీర్తి అంటూ ఉన్న మాటలు పట్టించుకోకుండా అంతే తనని గట్టిగా పట్టుకుని ఉన్నదే మనం. సత్య వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్ము, తనే మీ అక్క మనం అని చెప్పింది. అప్పటి వరకు అంతే మాట్లాడుతూ ఉన్న శ్రీకీర్తి సత్య మాటలు విని షాక్ తో అంతే ఉన్నది. అభి బంగారం అంటూ మనోని పట్టుకుంటే, అభి గారు చూసారా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా అది నన్ను గుర్తుపట్టలేకపోతున్నది. నేను ఎవరో నేనే దానికి చెప్పుకోవలసి వస్తూ ఉన్నది. అక్క అక్క అని నా వెనక్కి తిరిగేది. ఇప్పుడు చూడండి, మేడం అని పిలుస్తూ ఉన్నది. అమ్మో, నేనే తల్లి మీ అక్క మానస అని చెప్పింది మనం. శ్రీకీర్తి తనే మీ అక్క మానస అని చెప్పాడు అభి. వాళ్ళు చెప్పేది అంతా వింటూ నమ్మలేక అంతే కొయ్యబారిపోయి ఉన్నది. మేడంని చూపించే మా అక్క అని అంటున్నారేమిటి? సత్య అక్క కూడా తనే మా అక్క అంటుంది. ఇది ఎలా సాధ్యం? అభిసార్ వైఫ్ మా అక్కేమిటి అని అనుకుంటూ మనోని దూరంగా నెట్టేస్తూ, వదలండి, మీరేమంటున్నారు? ఎవరినో చూపించి మా అక్క అంటున్నారేమిటి? మా అక్కను నేను గుర్తుపట్టలేనా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీరంతా కలిసే నాటకం ఆడుతూ ఉన్నారా? నేను మా అక్క గురించి మీతో చెప్తే మీరు ఏవేవో చేస్తున్నారా? అభిసార్, మీరు కూడా ఇలా చేస్తారు అని అనుకోలేదు. తను మీ వైఫ్ మైత్రి మేడం. మా అక్క నాకు తెలియదా? నన్ను పిచ్చిదాన్ని అని అనుకున్నారా? మీరు తనే మా అక్క అని చెప్తే నేను నమ్ముతానా? మీరంటే నాకు చాలా గౌరవం ఉన్నది. ఇలా చేసేదాన్ని పోగొట్టుకోకండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోకపోతే నేను నా మర్యాద తప్పి ప్రవర్తిస్తాను. మీ తమ్ముడు కోసం ఏ నాటకాలు ఆడుతున్నారు అన్నది శ్రీకీర్తి. అమ్మో అంటూ తన చెంపపై కొట్టి, ఆయన నా భర్త, నీకు బావవుతారు. కాస్త అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఆయనకు నాటకం ఆడవలసిన అవసరం ఏమిటి అన్నది మనం ఏమిటా పని? తను చిన్నపిల్ల, తనకు నిజం తెలియక ఒక మాట అందే అనుకో, అలా కొడతావా? అర్థమయ్యేలా చెప్పాలి కాని అని అంటూ శ్రీకీర్తి మీ అక్క కోపంలో కొట్టింది. అదేమీ పట్టించుకోకు అన్నాడు అభి. మరేం చేయమంటారు?
అది మిమ్మల్ని నోటుకొచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఉన్నది. నా వాళ్ళైనా సరే మిమ్మల్ని అంటే నేను తట్టుకోలేను, దానికేం తెలుసు అని మిమ్మల్ని అలా అంటుంది అన్నది మనం. అమ్మో, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకు ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు. నిజంగా తనే మీ అక్క మనస మైత్రి. తనకు జరిగిన యాక్సిడెంట్ లో తన ఫేస్ అంతా కూడా ఇలా మారిపోయినది. ఇదే నిజం. తనే మీ అక్క మనస. అదిగో అభి, తనే మీ బావ, మీ అక్క భర్త అని చెప్పింది సత్య. అప్పటి వరకు అక్కడ జరిగేది అంతా కూడా మౌనంగా చూస్తూ ఉన్న సిద్ధు అండ్ ప్రియాలకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. అసలు శ్రీకీర్తి ఎందుకు వదనని గుర్తుపట్టడం లేదు అని ఆలోచిస్తూ ఉన్న వారి మనసులోని ప్రశ్నలకు సత్య చెప్పిన మాట సమాధానంగా దొరికింది. వాళ్ళు కూడా శ్రీకీర్తి లాగానే షాక్ గా చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు కోపంగా చూస్తూ ఉన్న శ్రీకీర్తి సత్య చెప్పిన మాట విని నిర్ఘాంతపోయింది. అలానే మను వైపు చూస్తూ, నిజంగా నువ్వే మా అక్కవా, నువ్వే అని అంటూ ఉంటే, నిజం అమ్మో, నేనే. నిన్ను నమ్మించాలి అంటే ఏం చేయాలో చెప్పు. చిన్నప్పుడు మన ఇద్దరం స్కూల్ కి అని చెప్పి మామిడి తోటకు వెళ్లి కాయలు కోస్తూ ఉంటే నిన్ను పట్టుకోబోతూ ఉంటే రాయితో గుండెపై కొట్టి పారిపోయాము. అలా చేసి నమ్మించాలా? లేదంటే నీ సైకిల్ ని పడేశాడు అని ఆ చేనుగేడి సైకిల్ కి పంచర్ చేశాం కదా, అలా చేసి నమ్మించాలా? చెప్పు అమ్ము, నువ్వు ఎలా అంటే అలా అన్నదే మనం. అక్క అంటూ వెళ్లి మనోని హక్ చేసుకుని, నువ్వే మా అక్క అని నేను నమ్ముతున్నాను అంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, సరే అక్క, నిన్ను అలా అన్నాను. ఇన్నాళ్ళు ఏమైపోయావు అక్క? ఎందుకు మాకు దూరంగా వెళ్లిపోయావు? నువ్వు లేవని రావని బాధపడని రోజులు లేదు తెలుసా? అమ్మా నాన్న లేక నువ్వు లేక ఎంత కుమిలిపోయానో తెలుసా అని శ్రీ ఏడుస్తూ ఉంటే, అమ్మో ఏమిటిది చిన్నపిల్లల, చూడు అందరూ నిన్నే చూస్తూ ఉన్నారు అని మను అంటూ ఉన్నా కూడా ఆపకుండా ఇంకా అంతే ఏడుస్తూనే ఉన్నది. మనో తనని ఓదారుస్తూ ఉండటం చూసి చెల్లైనా సరే తన బంగారం ఇంకొకరితో అంత దగ్గరగా ఉంటే తట్టుకోలేని అపే జలస్ గా ఫీల్ అవుతూ మను దగ్గరకు వెళ్లి, అరే మనం ఇప్పుడు ఏడుస్తున్నది నన్ను అన్ని మాటలు అన్నా ఆ అమ్మాయేనా? ఇందాక సీమ టపాకాయలాగా పేలింది, ఇప్పుడేమిటి ఎంతలా ఏడుస్తున్నది అంటూ చిన్నగా నవ్వాడు అభి. అమ్మో చూడు మీ బావగారు నిన్నేమంటున్నారు అన్నదే మనం. శ్రీకీర్తి కళ్ళు తుడుచుకుంటూ, సారీ అభి సార్ అని చెప్పింది. అభి సార్ కాదు, బావవుతాను. అక్క భర్త ఏమవుతాడు అని అడిగాడు అభి. బావ అని చెప్పింది శ్రీకీర్తి. అలా పిలువు అని తలనిమురుతో చిన్నగా నవ్వాడు అభి. మధుసూదన్ గారు వాళ్ళ అందరినీ చూసి అందరినీ లోనికి తీసుకుని వెళుతూ ఉంటే, బాబాయ్ అంటూ మను ఆయన దగ్గరకు వెళ్ళింది. అప్పటికి మధుసూదన్ గారు వాళ్ళ మాటలు వినటంతో, మను ఏమిట్రా తల్లి, ఏమైంది, ఇలా ఎలా మారిపోయావు అని అడిగారు. సార్ అదంతా కూడా నేను మీకు చెప్తాను, చెప్పవలసిన బాధ్యత కూడా నా మీదే ఉన్నది. ప్రేమ అనే పదం జీవితంలో చాలా మార్పులు తీసుకుని వస్తాయి. చాలా మంది ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తే, కొంతమంది వాళ్ళు అనుకున్నదే ప్రేమ అనుకుని అది సాధించడం కోసం ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడారు. అలాంటి వాళ్ళ వల్లే మా జీవితాలు కూడా నాశనం అయ్యాయి. మాకు నిజం తెలిసే లోపలే అంతా జరిగిపోయినది. మీకు క్లియర్ గా చెప్పాలి అంటే, నేను నా స్టడీస్ కోసం వైజాగ్కు వచ్చాను. అక్కడే ఫస్ట్ టైం మనుని చూశాను. చూసినప్పుడే తనని నేను ప్రాణంగా ప్రేమించాను. మను కూడా నన్ను అంతలా ప్రేమించింది. మా ప్రేమతో ఇద్దరిగా ఉన్న మేము పెళ్లితో ఒకటిగా అవ్వాలి అని అనుకున్నాము. కానీ ఆ రోజే మా లైఫ్ ను నాశనం చేసింది. మేమిద్దరం మా పెళ్లి గురించి మా ఇళ్లలో మాట్లాడాలి అని అనుకుని సంతోషంగా వెళ్ళాము. ఆ రోజు నేను తనను ఒంటరిగా వదలకుండా ఉండవలసింది. అదే మా జీవితాలను తారుమారు చేశాయి. సంజన అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తే నేను తనను ఫ్రెండ్ గానే చూశాను. నాకు ఆ ఫీలింగ్ లేదు అని చెప్పేసి తన నుంచి దూరంగా వైజాగ్ వచ్చేశాను. అది కూడా ఆ విషయం అక్కడితో మర్చిపోతుంది అని అనుకున్నాను. కానీ అది అలా చేయకుండా నా వెనకే ఉండి నేను మను ప్రేమించుకోవటం తెలిసి మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పబోతున్నాం అని ఆ రోజే మనుకి యాక్సిడెంట్ చేయించింది అంటూ సంజన చేసిన యాక్సిడెంట్, సాక్షి, మనుని కాపాడటం అంతా చెప్పి అలా మను ఫేస్ ని సర్జరీ చేశారు. ఆ తర్వాత కూడా 2 years మను కోమాలోనే ఉన్నది. కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటూ మను గురించి మొత్తం క్లియర్ గా తన దగ్గరకు రావటం, మను అభిల పెళ్లి, ఇంద్రాని ప్రీతి కలిసి చేసిన పనులు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ సంజన చేసిన పని వల్ల నా బంగారం మీద నిందపడింది. కానీ నా బంగారం ఏమి తప్పు చేయలేదు. మా ప్రేమ నిజమైనది కాబట్టే ఆ దేవుడు మమ్మల్ని మళ్ళీ ఒక్కటి చేశాడు.
కానీ మా ప్రేమ వల్ల మను తన ఫ్యామిలీకి దూరం అయ్యింది అనే నా బాధ. ఈ రోజు కనీసం తన చెల్లెలు అన్న ఉన్నందుకు నాకు సంతోషంగా ఉన్నది అని అంటూ తన మనసులో బాధనంతా చెప్పాడు అభి. అభి చెప్పినది అంతా విన్న శ్రీకీర్తి అక్క అంటూ మనుని హత్తుకుని, అక్క నీ మీద అమ్మా నాన్నకు ఉన్న నమ్మకం వమ్ము కాలేదక్క. నీ గురించి 10 మంది ఎన్ని మాటలు అన్నా కూడా అమ్మా నాన్న నువ్వు ఏ తప్పు చేయలేదు అని నమ్మారు. ఈ రోజు వాళ్ళు ఉండి ఉంటే నిన్ను చూసి చాలా ఆనందపడేవారు. అక్క నీకు తెలుసా అమ్మా నాన్న నీ కోసం ఎంతలా బాధపడ్డారో? ఆ బాధలోనే నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది. అక్క మీరు చెప్పింది చూస్తే ఆ రోజు అమ్మా నాన్నలను చంపింది కూడా వాళ్లే అయ్యుంటారక్క అన్నది శ్రీకీర్తి. అమ్మో ఆ రోజు అంబులెన్స్ యాక్సిడెంట్ లో నువ్వు చనిపోయారు అన్నారు. మరి నువ్వెలా బ్రతికావు అమ్మో అని అడిగినది సత్య. చెప్తానక్క. అక్క కనపడకుండా పోయాక చుట్టుపక్కల నుండి వచ్చిన పుకార్లకు అమ్మా నాన్న అక్కడ ఉండలేక నన్ను తీసుకుని ఇక్కడకు వచ్చేశారు. కానీ నీకోసం రోజు బాధపడుతూ ఉండేవాళ్లు. అందుకే నేను వాళ్లను అలా చూడలేక నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని బాబాయ్తో కలిసి వైజాగ్ వచ్చాను. ఆ రోజు బాబాయ్ వాళ్ళ అమ్మాయి కావ్య అమ్మా నాన్నలకు తోడుగా ఉన్నది. మేము కంప్లైంట్ ఇచ్చి వస్తూ ఉంటే కావ్య నాకు కాల్ చేసి నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది, అంబులెన్స్ లో తీసుకుని వైజాగ్ వస్తున్నాము అని హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. అప్పటికి మేము ఊరు దగ్గరకు వచ్చేశాము. అందుకనే సత్య అక్క మీకు కాల్ చేసి విషయం చెప్పాను. అంబులెన్స్ లో నాన్నను తీసుకుని అమ్మ కావ్య వస్తూ ఉంటే నేను బాబాయ్ స్కూటీపై అంబులెన్స్ ని ఫాలో అవుతూ ఉన్నాం. సడన్ గా ఒక పెద్ద ట్రక్ వచ్చి అంబులెన్స్ ని మా కళ్ళ ముందే గుద్దేసింది. మేము అంబులెన్స్ దగ్గరకు వెళ్లేలోపే ఆ ట్రక్ లో నుంచి 2 రౌడీలు బయటకు దిగి ఎవరికో కాల్ చేసి, మేడం మీరు చెప్పినట్టే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని గుద్దేశాను. మొగుడు పెళ్ళం ఇంకా వాళ్ళ కూతురు కూడా అందులోనే ఉన్నారు. 3 చనిపోయారు అని అంటూ ఉంటే బాబాయ్ నన్ను పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడే మాకు తెలిసింది అమ్మా నాన్నలకు జరిగినదే యాక్సిడెంట్ కాదు, మమ్మల్ని కావాలి అని చంపాలని చూశారు అని. మన వల్ల బాబాయ్ కూతురు కావ్య కూడా అమ్మా నాన్నలతో పాటే చనిపోయినది. ఇంకా నేను బ్రతికే ఉన్నాను అని తెలిస్తే నన్ను కూడా చంపేస్తారేమో అని బాబాయ్ భయపడి నన్నైనా కాపాడాలి అని ఆ యాక్సిడెంట్ లో నేనే చనిపోయాను అన్నట్టుగా చేసి నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపేశారు. ఈ నిజాన్ని ఎవరికీ తెలియకుండా చేశారు. నువ్వు కనపడకుండా పోయినప్పుడే సగం చచ్చిన నేను అమ్మా నాన్నలు దూరం అవటంతో పూర్తిగా కృంగిపోయాను. కానీ నా వల్ల బాబాయ్కి కావ్య దూరమైనది. అందుకనే బాబాయ్ కోసం అన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నట్టు ఉన్నాను. మన జీవితాలను అల్లకల్లోలం చేసిన ఈ ప్రేమ అంటే నాకు ఆ రోజే అసహ్యం వేసినది. అందుకనే ప్రేమకు నా జీవితంలో ఎలాంటి స్థానం ఇవ్వకూడదు అని అంటూ మనుని పట్టుకుని ఎడ్చేసింది శ్రీకీర్తి. అమ్మో ఎడవకమ్మో, జరిగినది ఏదో జరిగిపోయినది. ఇప్పుడు నీ కోసం నేను ఉన్నా కదా, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి అమ్మో. మనం సంతోషంగా ఉంటే అమ్మ నాన్న ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు అని తనను ఓదారుస్తూ ఉన్నది మనం. జరిగినది అంతా విన్న సిద్ధు ప్రియాలకు అంత నమ్మకం లేకుండా ఉన్నది. వదిన జీవితంలో ఇంత జరిగినదా? వదిన ఇన్ని రోజులు నువ్వంటే గౌరవం, కానీ నీ గతం విన్నాక ఆ గౌరవం అభిమానం అయ్యింది. నిజంగా మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు వదిన. నీలాంటి మంచి భార్య దొరికినది. మా అమ్మ అన్ని పనులు చేసింది అని తెలిసినా కూడా నవ్వుతూ అన్ని భరించావు వదన. నిజంగా చెప్తున్నాను, మేము ఆ తల్లికి బిడ్డలమే కాని ఆమె అత్యాశకు వారసులం కాదు. మేము మా అన్న చేతుల మీద పెరిగిన వాళ్ళం. నిజంగా మా అమ్మ ఇంకా ప్రీతి ఇంత చేశారు అని మాకు తెలియదు. మమ్మల్ని నమ్మండి అంటూ మను కళ్ళ ముందు కూర్చొని కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, సిద్ధు ఏమిటి నువ్వు చేసే పని? లే ముందు. నువ్వు చేయని తప్పకు నిన్ను నువ్వు బ్లైమ్ చేసుకుంటావా? నిన్ను ప్రియాలను నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు మీరిద్దరూ ఎప్పుడూ నా పిల్లలతో సమానమే. నేను అలానే అని అనుకున్నాను. ఇలా చేసి నన్ను దూరం చేస్తావా అన్నది మనం. అభి ఏడుస్తూ ఉన్న ప్రియాను దగ్గరకు తీసుకుంటూ, ప్రియా ఏమిటిది చిన్నపిల్లలా? నేను నిన్ను ఎలా పెంచానో చెప్పు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలిమా. మాం చేసిన దానికి మీరేం చేస్తారు? అయినా అదంతా మాం చేయలేదు కదా అన్నాడు అభి. సిద్ధు కోపంగా, చేయలేదన్నయ్య, కానీ చెయ్యాలి అనుకున్నది కదా. ఆ సంజన చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి చేసేవాళ్లు. వదిన పెళ్ళై వచ్చిన తర్వాత మాత్రం తక్కువ చేశారా?
మమ్మల్ని పట్టించుకోకపోవటం మామ్ అలవాటు అనుకున్నానే కాని అది ఆమె గ్రహపాటు అనుకోలేదు. మనసులో ఇంత రాక్షసత్వం పెట్టుకుని బయటకు అన్నయ్య మీద ప్రేమ ఉన్నట్టు నటించింది. తనని నాకు తల్లి అని చెప్పుకోవాలి అని అంటేనే కంపరంగా ఉన్నది అన్నాడు సిద్ధు. కంపరం కాదు అన్నయ్య, అలాంటి వాళ్ళ కడుపున పుట్టినందుకు చచ్చినా పర్వాలేదు. ఛీ, నాకైతే ఆమె పేరు కూడా తలుచుకోవాలి అని లేదు. మేము ఏమన్నా అడిగామా? దేనికోసం ఇదంతా చేస్తున్నది? అలాంటి వాళ్లకు తగినట్టుగానే జరిగినది. అలా ఆ సంజన చేతిలో ఏదో ఒక రోజు తగిన శిక్ష పడుతుంది అన్నది ప్రియ. వదిన, అన్ని తెలిసి దాన్ని ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచారు? దాన్ని ఇప్పుడే చంపేస్తే పీడపోతుంది అన్నాడు సిద్ధు. సిద్ధు, అవన్నీ మేము చూసుకుంటాము, నువ్వు ఎక్కువ ఎక్సైట్ అవ్వకు. ఇంకా ఈ విషయాలన్నీ వదిలేసి కూల్గా ఉండండి. శ్రీ, నువ్వు కూడా జరిగినది మర్చిపోయి హ్యాపీగా ఉండు అని చెప్పాడు అభి. అమ్మో, బావ చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నీకు మా మరిదిని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా? సిద్ధు చాలా మంచోడమ్మో, నిన్ను బాగా చూసుకుంటాడు. అమ్మ నాన్న ఉన్నా కూడా నిన్ను ఎంతగా ప్రేమించే అబ్బాయిని తీసుకుని రాలేరు. మా సిద్ధుని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగినది మనం. శ్రీ, నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అభి. బావగారు, మీరు అండ్ అక్క ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఇష్టమే, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది శ్రీ. థ్యాంక్స్ అమ్మో అంటూ సిద్ధు వైపు తిరిగి, సిద్ధు మాట వరుసకు నా చెల్లెలు అన్నాను, కానీ నిజంగా నా చెల్లెలే నిన్ను చేసుకుంటా అంటున్నది. ఇప్పుడు నా చెల్లెలను నువ్వు చేసుకుంటావా? అయినా నిన్ను అడిగేదేముంది సిద్ధు, నీ ప్రేమ వల్లే కదా నా చెల్లెలు నాకు దక్కింది. అభిగారు, ఇంట్లో మాట్లాడి మంచి రోజు చూసి సిద్ధు అమ్ముకి ఇంకా సత్య వంశీకి పెళ్లి చేసేద్దాం, ఏమంటారు అన్నది మనం. ఏమంటాను నా బంగారం, నువ్వేమంటే అదే అంటాను అని చెప్పాడు అభి. సత్య, నీకు ఇష్టమేనా? ఓకే అంటే రేపే నేను అంకుల్తో మాట్లాడి మీ పెళ్లి ఫిక్స్ చేస్తాను అని చెప్పింది మనం. సత్య వంశీ కూడా చిన్నగా నవ్వటంతో అందరూ అన్ని విషయాలు మర్చిపోయి మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. కాని సిద్ధు మనసులో ఏముందో కానీ ఆ నవ్వు మాత్రం పెదాలపైనే ఆగిపోయింది. శ్రీకీర్తి సిద్ధు వైపు చూస్తూ నవ్వితే సిద్ధు తన వైపు చూడకుండా ముఖం తిప్పేసుకున్నాడు. సిద్ధు తన మీద కోపంగా ఉన్నాడు అని శ్రీ కూడా సైలెంట్ గా ఉన్నది. సత్య, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు అని అడిగింది మనం. అది అంటూ అన్ని విషయాలు తనకు చెప్పి, మీరు ఎలా వచ్చారు అని అడిగింది సత్య. సిద్ధు ప్రేమించిన అమ్మాయి మన అమ్మోనే. నేను ఆ అమ్మాయిని కలవాలి అని వెళితే అక్కడే నాకు అమ్ము గురించి తెలిసి వచ్చాను. బాబాయ్, స్త్రీని నాతో పాటే తీసుకుని వెళతాను అన్నది మనం. అలాగే అమ్మా మనం, ఇన్ని రోజులు నువ్వు ఏమైపోయావో అని శ్రీ బాధపడని రోజు అంటూ లేదు. నువ్వు దగ్గరే ఉంటే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అన్నారు మధుసూదన్ గారు. బాబాయ్, మీరు ఒక్కరే ఉంటారా? మీరు మాతో పాటే వచ్చేయండి బాబాయ్ అని అడిగింది శ్రీ. వద్దమ్మా, నేను ఈ ఊరు వదిలి రాలేను. నా కూతురు జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటితో ఆనందంగా ఉంటాను. మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే నాకు చాలు అన్నారు మధుసూదన్ గారు. బాబాయ్ అన్నది మనం. మీరు ఇద్దరు హ్యాపీగా ఉండండి. మీ కడుపున ఒక కాయ కాసినప్పుడు వాళ్ళను చూడటానికి వస్తాను, సరేనా అన్నారు మధుసూదన్ గారు. ఆయన అలా అనటంతో ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నారు. ఇక ఆ రోజంతా కూడా హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేసేసి అక్కడే రెస్ట్ తీసుకున్నారు. రూమ్ లో కూర్చొని ఆకాశంలోనికి చూస్తూ ఉన్న మనో దగ్గరకు వెళ్లి, బంగారం అని పిలిచాడు అభి. చెప్పండి అభి గారు అన్నది మనో. నువ్వు సంతోషంగానే ఉన్నావారా? ఎవరూ లేరు అనుకున్న నీకు మీ చెల్లెలు దొరికినది. నువ్వు హ్యాపీనారా అని అడిగాడు అభి. నా ప్రక్కన మీరు ఉంటే నాకు ఈ హ్యాపీనెస్ ఎప్పుడు నాతోనే ఉంటుంది అభి గారు. మీరే లేకుంటే నేను ఏమైపోయేదాన్నో అంటూ అభిని హత్తుకుని, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అభి లిప్స్ అందుకున్నదే మనో. అభి కూడా మనోకి తన ప్రేమంతా చూపిస్తూ ఆ ముద్దుకు సహకరిస్తూ ఉన్నాడు. కాసేపటికి మనో అభి లిప్స్ వదులుతూ, నేను మీ పక్కన ఉంటే ఇంత హ్యాపీగా ఉంటాను, మీరు నాతో ఉంటే చాలండి అంటూ అభి కౌగిలిలో వదిగిపోయినది. నెక్స్ట్ డే అందరూ కూడా మధుసూదన్ గారితో మాట్లాడి శ్రీకీర్తిని తీసుకుని అక్కడి నుంచి వైజాగ్ కు వెళ్లి సత్య వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఇంకా ఆ రోజుకు అక్కడే ఉండి హ్యాపీగా అరకు, రిషి వ్యాలీ అన్ని చూస్తూ ఆర్కే బీచ్ దగ్గరకు వెళ్లి హ్యాపీగా సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. శ్రీ సిద్ధుతో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉన్నా కూడా కావాలి అని
సిద్ధు శ్రీని అవాయిడ్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్లే సాల్వ్ చేసుకోవాలి అని అందరూ తెలిసి కూడా తెలియనట్టే ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో పృథ్వీ తన క్యాబిన్ లో కూర్చొని తన పర్సు చూసుకుంటూ చూడగానే నచ్చేశావు, కానీ నీ గురించి నిజం తెలిసాక నా ప్రేమ అక్కడే ఆగిపోయింది అని అనుకుంటూ ఉండగానే సార్ అని అనటంతో డోర్ వైపు చూశాడు. లాయర్ బెయిల్ పేపర్స్ తో వచ్చి సార్ జెపి గారికి బెయిల్ పేపర్స్ అని చెప్పాడు. పృథ్వీ కూడా అభి చెప్పినట్టే కండిషనల్ బెయిల్ గా బెయిల్ పేపర్స్ పై సైన్ చేసి జేపీని రిలీజ్ చేశాడు. జేపీ జైలు నుంచి బయటకు రాగానే వెంటనే ప్రవీణ్ కి కాల్ చేశాడు. ప్రవీణ్ వైజాగ్ లో డ్రగ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నా అని చెప్పాడు. ఓకే, ఈవినింగ్ కి మీటింగ్ అరేంజ్ చేయి, నేను వస్తున్నాను అని చెప్పి వెంటనే వైజాగ్ కు స్టార్ట్ అయ్యాడు జేపీ. ప్రవీణ్ వెనుక పృథ్వీ పెట్టిన పోలీస్ ఇన్ఫార్మర్ పృథ్వీకి కాల్ చేసి సార్ ఆ ప్రవీణ్ డ్రగ్స్ అన్ని తీసుకుని అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా నేమ్ చెప్పి అక్కడికి వెళ్ళాడు అని చెప్పాడు. ఓకే ఫైన్, నువ్వు వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్పి సంతోష్ కి కాల్ చేసి సంతోష్ ఇప్పుడే ఆ జేపీ వెళ్లిపోయాడు, మనం వెంటనే వైజాగ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పాడు. ఇద్దరూ కలిసి వైజాగ్ స్టార్ట్ అయ్యారు. ఇంకా అక్కడ ఆ ప్రవీణ్ తన తండ్రి కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆఫ్టర్నూన్ కి జేపీ వైజాగ్ చేరుకున్నాడు. ప్రవీణ్ ఇంకా ఈ మీటింగ్స్ అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ముందు వెళ్ళి ఆ జర్నలిస్టు అసలు ఇక్కడే కదా ఉన్నది, అక్కడ తన గురించి ఇంకేమన్నా తెలుస్తుందేమో వెళ్ళి ఎంక్వైరీ చేయి అని చెప్పాడు జేపీ. జేపీ చెప్పటంతో ప్రవీణ్ కూడా ఓకే డాడ్ అంటూ సాక్షి గురించి తెలుసుకోవటానికి వెళ్ళాడు. అలా వెళ్లిన తనకు తన ప్రెస్ లో పనిచేసే తన ఫ్రెండ్ వల్ల సాక్షి ఇంకా డాక్టర్ విశాల్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అని తెలిసింది. నేను ఒకసారి ఆ విశాల్ ని కలవచ్చా అని అడిగాడు ప్రవీణ్. హా సార్, నా దగ్గర వాళ్ళ ఇంటి అడ్రస్ ఉన్నది, కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండటం లేదు అని చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఒకసారి నాకు ఆ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్లి కనుక్కుంటాను అని చెప్పి ఆ అడ్రస్ తీసుకుని ఆ ఇంటికి వచ్చి అక్కడ ఎవ్వరికీ కనపడకుండా ఆ ఇంట్లోనికి వెళ్లి మొత్తం చూస్తూ ఉన్నాడు, ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని. అలా వెతుకుతూ ఉన్న తనకు విశాల్ సాక్షి కలిసి ఉన్న ఫొటోస్ కనిపించడంతో నవ్వుకుంటూ ఆ ఫొటోస్ అన్ని మొబైల్లో క్యాప్చర్ చేసి సంజనకి కాల్ చేశాడు. కానీ సంజన మొబైల్ లిఫ్ట్ చేయలేదు. ఛా అక్క, నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలి అని కాల్ చేస్తే లిఫ్ట్ చేయమేమిటి అంటూ అక్క నీకు ఆ జర్నలిస్ట్ గురించి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది బయటపడితే దాని కాపురం పెటాకులే, దానికి సంబంధించినవి అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి, నేను వచ్చాక నీకు అన్ని వివరంగా చెప్తాను, నేను డాడ్ వైజాగ్ లో ఉన్నాము అని వాయిస్ మెసేజ్ చేసి దొరికావే, నిన్ను ఒక ఆట ఆడుకుంటా, నన్ను ఇలా చేసిన నిన్ను వదలని ఈ రోజు నాకు హ్యాపీగా ఉన్నది, కానీ నువ్వు ఒకటిని ప్రేమించి అభిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అయినా ఒకందుకు మంచిదేలే, నిన్ను చంపే ఛాన్స్ నాకు దొరికినది, ఆ మనోని నా చేతులతో చంపలేదే అని చిన్న బాధ ఉండేది, ఆ బాధను ఫుల్ ఫీల్ చేయటానికి నువ్వు వచ్చావే, నిన్ను నా చేతులతో చంపి నా కోపాన్ని చల్లార్చుకుంటాను, ఈ రోజు ఈ హ్యాపీనెస్ ని బాగా ఎంజాయ్ చేయాలి అంటూ ఫుల్ బాటిల్ తీసుకుని ఆర్కే బీచ్ కు వెళ్లి అక్కడ తాగుతూ ఉన్నాడు ప్రవీణ్. అప్పటికే వైజాగ్ లో మనో అభి కలిసి తిరిగిన అన్ని ప్లేసెస్ ని మళ్లీ ఇద్దరు అపురూపంగా చూసుకుంటూ అందరితో ఆ జ్ఞాపకాలను పంచుకుంటూ ఈవినింగ్ కి బీచ్ దగ్గరకు వచ్చి అక్కడ సన్సెట్ ని చూస్తూ ఉన్నారు. సిద్ధు శ్రీకీర్తిలకు మాట్లాడుకోవటానికి స్పేస్ ఇవ్వాలి అని ఇద్దరిని కాసేపు మాట్లాడుకోమని పంపించింది మనం. కానీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలా వెళ్తూ ఉన్నారు. ప్రియా అభి చెప్పిన మాటలు తలుచుకుంటూ, అంటే విశాల్ చెప్పింది నిజమేనా, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని అనుకున్నాను, విశాల్ ఇన్ని రోజులు నీ మీద ప్రేమ మాత్రమే ఉంది, నిజం తెలిసాక అది ప్రాణం అయ్యింది, నేను నిన్ను వదులుకోలేను అని అనుకుంటూ వదిన నాకు హెడేక్ గా ఉన్నది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే బెంచ్ పై కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉన్నది. వంశీ, సత్య అండ్ మనో, అభి కూడా ఎవరి జతపక్షితో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రవీణ్ అలా బీచ్ లో నడుస్తూ ఉన్న మను అభిలను చూస్తే తన కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. నిన్ను అక్కడ చంపేద్దాం అనుకున్నా, కానీ భలే దొరికావే, ఆకలిగా ఉన్న సింహానికి జింక పిల్లలాగా అని అనుకుంటూ ఈ అభిగాడి లేని టైం చూసి నీ పడి చెప్తానే అని వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు. బంగారం, మనం ఇలా నడుస్తూ ఉంటే చాలా బాగున్నది కదా అన్నాడు అభి. ఆ అభి గారు, మనం ఇక్కడకు వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది, అప్పుడు భలే సరదాగా ఉండేది కదా అన్నది మనం.
హా బంగారం, అప్పుడంటే లవర్సు అని నాకు దూరంగా ఉండేదానివి, ఇప్పుడేమైంది అంత దూరంగా ఉన్నావు అంటూ మనోని దగ్గరకు లాక్కున్నాడు అభి. అభి గారు, ఇది పబ్లిక్ ప్లేస్, మన బెడ్రూమ్ కాదు, చూడండి చాలా మంది ఉన్నారు, వదలండి అన్నదే మనం. లేదు బంగారం, వదలేదే లేదు, చూసే వాళ్ళను చూడని పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చూసి నేర్చుకుంటారు. నువ్వు నన్ను చూడు బంగారం అంటూ నడుము మీద చిన్నగా ప్రెస్ చేశాడు అభి. ఏమిటండి చిన్నపిల్లవాడిలా సిగ్గు లేకుండా ఎలా చేస్తున్నారు అన్నదే మనం. బంగారం అన్నాడు అభి. హా, అయితే ఒక పందెం వేసుకుందాం అభి గారు, అదిగో చూడండి అక్కడ ఆ లైట్ హౌస్ ఉన్నది కదా, అక్కడికి 10 minutes లో నన్ను వెళ్లకుండా ఆపితే ఈ రోజంతా కూడా మీరేం చెప్పినా చేసినా అడ్డు చెప్పను. అలా కాకుండా నేను వెళితే మీరు ఆ చిలిపి పనులు అన్ని ఆపే బుద్ధిగా మంచోడిలా అంటూ అభి మీసాలు లాగుతూ ఉండాలి, సరేనా అంటూ నవ్వింది మనం. ఓచ్ అంటూ రుద్దుకుంటూ ఓకే బంగారం, ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఎలా వదులుకుంటాను, నీకు తెలియదు అనుకుంటా, మనం రన్నింగ్ లో ఛాంపియన్ అని అభి అంటూ ఉండగానే మను పరిగెడుతుంటే అభి కూడా తనని పట్టుకోవటానికి తను వెంటపడ్డాడు. మనం అభికి దొరకకుండా వెళ్ళాలి అని ఎంత ప్రయత్నించినా కూడా మన అభి ముందు ఎంత. అభి మను చేతిని పట్టుకుని, బంగారం చూసావా, నిన్ను పట్టేసుకున్నాను అంటే నేనే గెలిచాను, ఇంకా నన్ను ఆపలేవు అని నవ్వాడు అభి. ఇంకా పందెం పూర్తి అవ్వలేదు అభి గారు, ఇంకా టైం ఉన్నది, మీరు పట్టుకుంటే కాదు నేను వెళ్ళకుంటే అని అన్నాను అని చెప్పింది మనం. కాని ఎలా వెళ్తావు బంగారం అని అడిగాడు అభి. మీరే చూస్తారు కదా నేను ఎలా వెళ్తానో అని నవ్వుతూ సడన్ గా ఏడుస్తూ, వదలండి, నన్నెందుకు పట్టుకున్నారు, వదలండి అని పెద్దగా అరిచింది మనం. సడన్ గా అలా చేస్తూ ఉంటే బంగారం ఏమైంది అని అడిగాడు అభి. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళు అంతా మను అరుపుకు అక్కడ వచ్చి, హే అబ్బాయి, చూస్తే మంచాడిలా ఉన్నావు, ఈ పనేమిటే, ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు, వదలు అని అందరూ అంటూ ఉంటే అభి కన్ఫ్యూజ్ గా చూస్తూ, హే హలో, మైండ్ యువర్ వర్డ్స్, షీ ఈజ్ మై వైఫ్, తను నా భార్య అన్నాడు. మను అభిని చూసి చిన్నగా నవ్వుతూ కొంచెం ఏడుపు నటిస్తూ, కాదండి ఆయన అబద్ధం చెప్తున్నారు, మీరే చూశారు కదా, నా వెంటపడి నన్ను పట్టుకున్నాడు అని చెప్పింది. మను అలా అనటంతో అందరూ, హా చూశాం, నువ్వే అబ్బాయి ఆ అమ్మాయి వెంటపడ్డావు అని అంటూ ఒక పెద్దావిడ అభి పట్టుకున్న తన చేతిని విడిపించి, నువ్వెళ్ళమ్మా అని చెప్పింది. మీరేం చేస్తున్నారు, తను నా భార్య అన్నాడు అభి. ఆ అమ్మాయి ఏమన్నా అబద్ధం చెప్తుందా ఏమిటి, నువ్వే అబద్ధం ఆడుతున్నావు, చూడటానికి హీరోలాగా ఉన్నావు, చక్కగా పెళ్లి చేసుకో అని చెప్పారు అక్కడ ఉన్న అందరూ. మీకెలా చెప్పాలండి, తనే నా భార్య అంటూ అప్పటికే పరిగెడుతూ ఉన్న మనను చూసి, బంగారం నువ్వు నిజం చెప్పవే, లేదంటే వీళ్ళు వదిలేలా లేరు అని అరిచాడు అభి. మను నవ్వుతూ వెనక్కు తిరిగి, చూడండి ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నా భర్త మాత్రం ఆయనే అని నవ్వేసి మళ్ళీ పరిగెడుతూ ఉన్నది. అభి చుట్టూ ఉన్న వాళ్ళు నోరు వెళ్లబెట్టి మరి చూస్తూ ఉంటే అభి వాళ్లను దాటుకుని మను వెనక్కి పరిగెడుతూ ఉన్నాడు. కాని అప్పటికే మను లైట్ హౌస్ దగ్గరకు వెళ్లి వస్తూ ఉన్న అభిని చూస్తూ, హే అభి గారు, నేనే గెలిచా అని ఎగురుతూ ఉన్నది. అభి మను దగ్గరకు వచ్చి, దిస్ ఈజ్ నాట్ ఫేర్ బంగారం అన్నాడు. మను నవ్వుతో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ శ్రీవారు, కానీ ఏం చేసినా అది న్యాయంగా ఉండాలి, నేను మీరు ఆపొచ్చు అన్నాను, అంతేకాని ఇలా చేయకూడదు అని మీరు చెప్పలేదు, నేను అందుకని ఇలా చేశాను, హహా ఈ బెట్లో నేనే గెలిచాను శ్రీవారు, అందుకని ఈ రోజంతా కూడా మీ చేతులు చూపులు బుద్ధిగా నేను చెప్పినట్టే ఉండాలి, సరేనా అన్నది. అంతే అంటావా బంగారం అంటూ మను నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లక్కున్నాడు అభి. అభి గారు ఏం చేస్తున్నారు, మీరు బెట్లో ఓడిపోయారు, ఇలా చేయకూడదు అన్నది మనం. చేయొచ్చు బంగారం, ఎందుకంటే నా శ్రీమతి గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని, అంటే ప్రేమలోను యుద్ధంలోనూ హద్దు దాటిన మాట తప్పినా తప్పులేదంట అంటూ బుక్క కొరికేశాడు అభి. ఓచ్ అని బుక్క రుద్దుకుంటూ, ఇది చీటింగ్, నేను ఒప్పుకోను అని చెప్పింది మనం. హహా, మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారే బంగారం అంటూ చిలిపిగా కన్ను కుట్టాడు అభి. ఏం చేసినా చివరికి మీకు నచ్చినట్టే మార్చుకుంటారు, పెద్ద దొంగ మీరు అన్నది మనం. ఈ దొంగ ఏం దోచుకుంటాడో తెలియకుండా పెద్ద చిన్న అని ఎలా చెప్తావు అంటూ మనోని ఇంకా దగ్గరగా లాక్కున్నాడు అభి. మనో అభి గుండెలపై కొడుతూ తల అటు ఇటు తిప్పుతూ ఉంటే అభి మనోని పట్టుకుని
అలానే వెనక్కు వాలాడు. పడిపోతున్నాం అనే భయంతో మను అభిని అలానే గట్టిగా పట్టుకుంటే అభి తన గుండెలపై ఉన్న మనుని చూస్తూ బంగారం భయమేసిందా అని నవ్వాడు. మను అభిని చూడకుండా అలా తన గుండె చప్పుడు వింటూ హాయిగా కళ్ళు మూసుకుని ఉన్నది. అభి కూడా మనుని అలా చూస్తూ ఉన్నా తనకు ఫోన్ రావటంతో ఫోన్ చూసి బంగారం పృథ్వీ కాల్ చేస్తున్నాడు, మాట్లాడి వస్తా అని పక్కకు వెళ్ళాడు. అప్పటి వరకు వాళ్ళను అలానే చూస్తూ ఉన్న ప్రవీణ్ ఏమిటి వీళ్ళు ఇంత దగ్గరగా ఉన్నారు, అసలు మనుని అంతలా ప్రేమించా అన్నాడు, మరి దేనితో ఇలా కలిసిపోయాడేమిటి, అయినా అవన్నీ మనకెందుకో, మనకు కావాల్సింది ఇది చావటం, వాడు ఏడవటం, మా అక్కను చేసుకోవటం అని అనుకుంటూ అభి పక్కకు వెళ్ళగానే వెనుక నుంచి మను దగ్గరకు వచ్చి వెనుకగా మను నోరు మూసేసి తలపై గట్టిగా కర్రతో కొట్టాడు. అప్పుడే చీకటి పడుతూ ఉంటే ఎవరికి కనిపించకుండా మనుని తీసుకుని కారులో వెళ్లిపోయాడు. పృథ్వీతో కాసేపు కాల్ మాట్లాడి వచ్చిన అభయ్కి బంగారం అంటూ చుట్టూ చూస్తూ బంగారం ఎక్కడున్నావు అని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి మనో ఎక్కడా కనిపించకపోవటంతో గుండెల్లో చిన్న అలజడి మొదలయ్యింది. మనో మనో అంటూ అంతా వెతుకుతూ ఉన్నాడు. అప్పటికే బాగా చీకటి పడిపోవటంతో ఇక వెళదాం అంటూ వచ్చిన సిద్ధు వాళ్ళు అభి అలా టెన్షన్ పడటం చూసి ఏమైంది అని అడిగారు. మనో కనిపించటం లేదు అని చెప్పాడు అభి. వాళ్ళందరూ కూడా మొత్తం చూస్తూ ఉన్నారు. అభి గుండె వేగం ఇంకా పెరుగుతూ ఉంటే అక్కడే మోకాళ్లపై కూర్చొని బంగారం అని అరుస్తూ ఉంటే తన గుండెల్లో ఉన్న సముద్రం కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉన్నది. అన్నయ్య, ఇప్పుడు బాధపడితే వదిన దొరకదు, అసలు వదిన ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకుని వెళ్లారేమో, మనం త్వరగా కనిపెట్టాలి అన్నాడు సిద్ధు. బావా, మా అక్కను కాపాడు బావా అని ఏడుస్తూ ఉన్నది శ్రీకీర్తి. మనోని కిడ్నాప్ చేసే అవసరం ఏముంటుంది, ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే తన మొబైల్ తీసుకుని పృథ్వీకి కాల్ చేసి, పృథ్వీ, మనో కనిపించటం లేదు, ఆ ప్రవీణ్ ఎక్కడున్నాడు, వెంటనే ఇన్ఫార్మర్ కు కాల్ చేసి కనుక్కో అని చెప్పాడు అభి. పృథ్వీ వెంటనే కాల్ చేసి అతను చెప్పింది విని అభితో, అభి, నీ డౌట్ నిజమే, ఆ ప్రవీణ్ గాడే మనోని కిడ్నాప్ చేసింది, ఇన్ఫార్మర్ కూడా వాడిని ఫాలో చేస్తూ ఉంటే ట్రాఫిక్ లో కారు మిస్ అయిందట, ఎప్పుడు ఏం చేద్దాం అన్నాడు పృథ్వీ. ఛా, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు అభి. ఒక హాఫ్ అన్ అవర్ సిటీలోనికి వచ్చేస్తాం, సరే నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేశాడు పృథ్వీ. అన్నయ్య ఏమైంది, వదిన ఎక్కడ ఉన్నదో తెలిసిందా అని అడిగాడు సిద్ధు. సిద్ధు, మీరంతా టెన్షన్ పడకండి, అనుని నేను తీసుకుని వస్తాను, మీరంతా ఇంటికి వెళ్ళండి, నైట్ లోపు నేను మీ వదనతో వస్తాను అని అభి ముందుకు వెళుతూ ఉంటే అన్నయ్య నేను వస్తాను అన్నాడు సిద్ధు. ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్, అందరూ రావటం సేఫ్ కాదు అన్నాడు అభి. వంశీ గారు, మీరు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి, నేను అన్నయ్యతో వెళ్తాను అని అభి వెనక్కి వెళ్లి అభి కారులో కూర్చున్నాడు సిద్ధు. అందరూ కూడా అభి అంత కాన్ఫిడెన్స్ గా ఉండటంతో మనోని తప్పక తీసుకుని వస్తాడు అని వాళ్ళ కోసం టెన్స్ అవుతూనే ఇంటికి వెళ్లారు. సిద్ధు కారు డ్రైవ్ చేస్తూ ఉన్న అభిని చూసి, అన్నయ్య, ఇప్పుడు వదిన ఎక్కడున్నది, ఎలా కనిపెట్టటం అన్నాడు. అభి తన మొబైల్ సిద్ధు చేతికి ఇస్తూ, సిద్ధు, ఆ రోజు నేను మీ వదనకు ఇచ్చిన రింగ్ లో ట్రాకర్ డివైజ్ ఫిక్స్ చేయించాను, ఫాస్ట్ గా దాన్ని లొకేషన్ చూసి చెప్పు అని కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య, నువ్వు సూపర్ అంటూ ఆ లొకేషన్ ట్రేస్ చేసి అభికి చెప్పాడు. బంగారం, వచ్చేస్తున్నా, 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అంటూ కారుని మనుని తీసుకుని వెళ్లిన వైపుగా పోనిస్తూ, రై ప్రవీణ్, నువ్వు తీసుకుని వెళ్ళింది నా బంగారాన్ని కాదురా, నీ చావుని నువ్వే తీసుకుని వెళ్ళావు అన్నాడు అభి. మనోకి తన తలంతా కూడా ఏదో నొప్పిగా అనిపిస్తూ ఉంటే కష్టంగా తల విదుల్చుకుంటూ కళ్ళు తెరిచింది. తన చేతులు కదిలించాలి అని అనుకున్నా కూడా తన వల్ల కాకపోవటంతో తనకు అర్థమైంది, ఎవరో తన చేతులు కట్టేశారు. అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో తనను వెనక నుంచి నోరు మూసేయటం, తలపై కొట్టటం మాత్రమే గుర్తుకు వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నది. అదేదో చూడటానికి పాత ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉన్నది. చైర్లో కట్టేసి ఉన్న తనని తాను చూసుకుంటూ, రే, ఎవర్రా నన్ను కట్టేసింది, ముందు ఈ కట్లు తీస్తారా లేదా, నా గురించి మీకు తెలియదు, ముందు ఆ కట్లు తీయండి అని అరిచింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.